హీనమైన పరిస్థితిలో కూడా నీ ధర్మం నువ్వు చేస్తే తప్పనిసరిగా గాలి మొత్తం నీకు అనుకూలంగా మారిపోతుంది. మన ధర్మం మనం చెయ్యాలి. ఇది అవుతుందా కాదా? రాగద్వేష విముక్తైస్తు విషయానిత్యైశ్చైరన్ ఆత్మ విషైర్వివిధే ఆత్మా ప్రసాదమతి గచ్చతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడంట, అర్జున, అతి ఇష్టం కూడా కట్టేస్తుంది, అతి ద్వేషం కూడా కూల్చేస్తుంది. మనసు ఏదో ఒక దారిలో పరిగెత్తితే జీవితం గందరగోళం అవుతుంది. మనసు అదుపులో ఉంటే హృదయం ప్రశాంతమవుతుంది, బుద్ధి స్పష్టంగా పనిచేస్తుంది. అర్జున, మన భారతదేశ చరిత్ర చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న గ్రామం ఉంది, పేరు కూచిపూడి. అక్కడ సిద్ధేంద్ర యోగి అనే మహానుభావుడు నృత్యాన్ని భక్తి మార్గంగా మార్చాడు. కాలం మారింది, ప్రపంచం మారింది, కొంతమంది దాన్ని కేవలం వినోదంగా చూశారు. కానీ కూచిపూడి కళాకారుల మనసు నిలబెట్టుకున్నారు. లోభం వైపు పోలేదు, ద్వేషం వైపు పోలేదు, భక్తి మార్గం వదల్లేదు. అందుకే ఈ రోజు కూడా కూచిపూడి ప్రపంచం వేదికలపై నిలిచింది. శ్రీకృష్ణుడు చెప్పేది ఇదే, మనసు లోభం వెంట నడిస్తే కళ మాయమవుతుంది అర్జున. మనసు భక్తి మీద నిలిస్తే కళ యుగ యుగాలుగా నిలుస్తుంది. కూచిపూడిని ప్రపంచానికి నిలబెట్టింది ఏది? ఈ ప్రశ్నకి కామెంట్ చేయండి. ఈ రీల్ ఎవరికి కనెక్ట్ అవ్వాలో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరొక కొత్త ఎగ్జాంపుల్తో మీ ముందుకు రావాలనుకుంటే ఫాలో చేయండి. హరే కృష్ణ.